నమస్తే అండి సతీష్. తమిళనాడు సినీ ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ సర్కిల్స్ మొత్తానికి సీఎం విజయ్ గట్టి షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ దెబ్బకు హీరోయిన్ త్రిష పరిస్థితి ఏంటి? ఆమె పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోతుందని అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆటలో అరటిపండు అవుతుందా అనే పరిస్థితి వస్తుంది. ఇంతకు విషయం ఏంటంటే, విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన విజయ్ ఆయన భార్య సంగీత దంపతులు మళ్ళీ కలిసిపోబోతున్నారు. భార్యాభర్తలు విడిపోతే వాళ్ళ పిల్లల కెరీర్తో పాటు విజయ్ పొలిటికల్ కెరీర్ కూడా డ్యామేజ్ జరుగుతుంది అనేది స్వయంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ రంగంలోకి దిగి తీవ్రంగా గట్టిగా ప్రయత్నం చేసి కొడుకు కాపురం చక్కదిద్దినట్లు పక్కా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ఈ కొడుకు కోడల మధ్య ఇద్దరి మధ్య మనస్పర్ధలను పరిష్కరించి ఈ జంట తిరిగి ఒకటైతే ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నా సరే, పొలిటికల్ కెరీర్ పరంగా చూసుకున్నా ఎలాంటి ఇబ్బందులు అవాంతరాలు ఉండవని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఆ విజయ్ తల్లి అయితే శోభా గారేమో ఈ జంటను తిరిగి ఒకటి చేయడానికి ఆమెతో పాటు ఇరువైపుల కుటుంబ సభ్యులు కూడా, అటు సంగీత పేరెంట్స్ కావచ్చు, అట్లాగే విజయ్ కుటుంబ సభ్యులు కూడా తెరవనికైతే తీవ్ర ప్రయత్నాలు చేయడంతో అవి మంచి ఫలితాలు ఇచ్చి మళ్ళీ సీఎం విజయ్ దంపతులు ఒకటిగా ఒకే ఇంటిలో కాపురం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీళ్ళ నిర్ణయం వెనుక చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. వాటిలో మొదటిది ఏమంటే వీళ్ళ ఇద్దరి పిల్లలు, రెండోది రాజకీయంగా విజయ్ను గట్టిగా దెబ్బకొట్టాలని తెర వెనక జరుగుతున్న ప్రయత్నాలకు చెక్ పెట్టడం. ఈ రెండే ప్రధానంగా. ముందుగా ఆ తెర వెనక జరిగిన రాజకీయం ఏంటంటే, విజయ్ అండ్ సంగీత విడిపోతే ఆ సంగీతకు బీజేపీలో చేర్చుకొని అతడిని ఇరకాటంలో పెట్టాలని రాజకీయ వ్యూహాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అన్నామలై ఇటు బీజేపీకి రాజీనామా చేసేశాడు. అట్లాగే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రను కూడా చెప్పుకునే స్థాయిలో సత్ఫలితాలు అయితే తేవడంలో ఫెయిల్ అయ్యాడని కూడా పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సంగీత బీజేపీలో చేరితే ఆ పీఠంపై ఆమెను కూర్చోబెట్టి బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పచెప్పి ఎటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలతో ఇక్కడ విజయ్కు 3 చెరువుల నీళ్లు తాగించి ముప్పు తిప్పలు పెట్టడం ఖాయం, నో డౌట్. ఎందుకంటే ఎటు కూడా విజయ్ త్రిషాతో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం ఆరంభించిన తర్వాత ఆయన కొడుకు కూతురు కూడా అతని నుంచి దూరంగా జరిగిపోయారు. దీంతో విజయ్కి కుటుంబ పరంగా చూస్తే ఒంటరి అయిపోయినట్లే. విజయ్ భార్య సంగీత కూడా చాలా గట్టిగానే బహిరంగంగానే కామెంట్లు కూడా చేశారు. తన భర్త ఒక నటితో రిలేషన్లో ఉన్నారని, తనను తన పిల్లలను ఆయన మోసం చేశాడని, తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో కేసు వేశారు ఆమె. ఆ తర్వాత విజయ్ ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, అలాగే ప్రమాణ స్వీకారం అప్పుడు కానీ ఆ భార్య పిల్లలు ఆయన పక్కన లేరు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను 26 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు లేటు వయసులో 50 దాటాక విజయ్ వదిలేసి మరో హాట్ బ్యూటీని వెతుక్కుని వెళ్ళిపోయాడు అనే తీవ్ర విమర్శలు అయితే రాజకీయ వర్గాల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. అలాగే పిల్లల సైతం వదిలేశాడు అనే అపవాదు మన సమాజంలో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. సో సుదీర్ఘకాలం రాజకీయాలు చేయాలనే లక్ష్యంతో వచ్చానంటూ చెప్పే విజయ్కు తన పర్సనల్ లైఫ్, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఒక తీరని మాయన మచ్చగానే మిగిలిపోతాయి. సో ఎందుకంటే ఎదిగి వస్తున్న పిల్లల కెరీర్ గురించి కూడా ఆలోచించకుండా తన సుఖం తను చూసుకున్నాడు అనే నిందన కూడా అతను భరించాల్సి ఉంటుంది. ఇలాంటి మాటలు అనేకం పడాల్సి ఉంటుంది. ఒకవైపు తాను ఫెయిర్ పాలిటిక్స్ చేస్తా అంటూ వచ్చిన విజయ్ చాలామందికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే గత ఎన్నికల ముందు డిఎంకే, అన్నా డిఎంకేలు రెండు కూడా విజయ్ను ఇదే పాయింట్ మీద టార్గెట్ చేశాయి. భార్య పిల్లలను వదిలేసి వేరే మహిళతో తిరుగుతున్న ఇతడికి ఓట్లు అడిగే అర్హత కూడా లేదని దుమ్మెత్తి పోశారు. సీఎం అయ్యాక మరో కాంట్రవర్సీ ఏమంటే, ఇటీవల హీరో అజిత్ తల్లి చనిపోయినప్పుడు కూడా విజయ్ పరామర్శ చేసేందుకు వెళ్ళాడు. అప్పుడు అతని అధికారిక కాన్వాయ్లో ఆయన వెహికల్లో త్రిష కూడా వెళ్ళి అజిత్ను పరామర్శించింది. దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది, తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి. ఏ హోదాలో త్రిష సీఎం కాన్వాయ్లో అధికారిక వాహనంలో వెళ్ళింది అని నిలదీశారు. ఆమెకు లేకపోతే కనీసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న విజయ్కైనా ఉండాల్సింది కదా, ఆయనైనా ఆలోచించాలి కదా. సీఎం కాకముందంటే అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, కానీ ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా కారుల్లో తిప్పుతుంటే యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అని చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. దీంతో విజయ్ మద్దతుదారులు, ఆయన అభిమానులు సైతం సమాధానం చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తన కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత జీవితం అనేది ఈ రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులకు పావులుగా మారిపోతుందనే విషయాన్ని విజయ్ కూడా చాలా త్వరగానే గ్రహించాడు. వేగంగానే అతనికి కూడా వాస్తవాలు ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా అర్థమయ్యింది.
అట్లాగే అటువైపు ఆయన భార్య సంగీతకు కూడా పిల్లల కోసం భర్తతో ఉంటే వాళ్ళ భవిష్యత్తుకు న్యాయం జరుగుతుందంటూ రెండు కుటుంబాలు సర్ది చెప్పినట్లు కూడా వార్తలైతే వస్తాయి. అందుకే ఆమె కూడా భర్తతో కలిసి ఒకే ఇంటిలో ఉండాలని డిసైడ్ అయినట్లయితే తెలిసింది. ఇక ఈరోజు రేపు వీళ్ళు ఒకటి కానున్నారు అనేది కూడా చెన్నై వర్గాల టాక్. అదే జరిగితే ఓవరాల్గా ఈ ఇష్యూలో త్రిష ఆటలో అరటిపండు అయిపోయినట్లే. ఇక తాను ఏ దారిలో వెళ్ళాలో కూడా తెలియక త్రిశంకు స్వర్గంలో తేలియాడికి తప్పని పరిస్థితి అయితే ఆవిడికి ఎదురవుతుంది. అట్లాగే ఇంకోటి ఏమంటే, కనీసం విజయ్ ఇప్పుడు రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్లో త్రిష టీవీకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది. ఆ పోటీ చేయడానికి ఆవిడ కూడా ఆసక్తి చూపినట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. బట్ ఆ టికెట్ను కూడా ఆమెకైతే విజయ్ ఇవ్వలేదు. ఎందుకంటే త్రిష ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ తర్వాత మంత్రి, ఫ్యూచర్లో విజయ్ తర్వాత రెండో స్థానం టీవీకే పార్టీలో కాలం కలిసి వస్తే ఆ పార్టీ అధ్యక్షురాలు కూడా అవుతుంది. ఫైనల్లీ తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అయిపోతుందంటూ ఎట్లా అంటే ఎగిరే పెట్టక మసాలా నూరినట్టుగా సోషల్ మీడియా కోడై కూసింది. బట్ వాటన్నింటికీ చెక్ పెడుతూ విజయ్ సంగీత ఇప్పుడు కలిసిపోతుండడం త్రిషకు ఒక శరాఘాతం లాంటి వార్త అని చెప్పాలి. ఖచ్చితంగా తప్పదు, ఆవిడ కూడా సర్దుకుపోవాల్సిందే. విజయ్ కొడుకు జేసన్ సంజయ్కి కూడా ఇప్పుడు తండ్రి సపోర్ట్ చాలా అవసరం. తను సినిమాల్లో తొలిత డైరెక్టర్గా తన కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో తండ్రి సలహాలు, సూచనలు, అండదండలు అతడికి కూడా అవసరం. అందుకే సంగీత కూడా భర్తతో ఉండడానికి ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. కొడుకు కెరీర్ కోసం, అమ్మాయి భవిష్యత్తు కోసం కూడా. అట్లాగే విజయ్ కొడుకు కూడా ఈ తండ్రి త్రిష మధ్య ఉన్న ఆ రిలేషన్ అస్సలు నచ్చట్లేదని ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే ఆ జాసన్ పేరుతో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. ఎప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అక్కడ త్రిష వచ్చి హడావిడి చేసినప్పుడు ఆ పోస్టులో ఉన్న సారాంశం ఏంటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు మా అమ్మ సంగీత మాకు అండగా నిలిచింది, తన హుందాతనాన్ని కాపాడుకుంది అంటూ తల్లిని ఈ జేసన్ ప్రశంసిస్తున్నట్లుగా ఆ పోస్టుల్లో ఉంది. ఇప్పుడు ఆ సక్సెస్ అంటే ఆ సీఎం పదవి, ఎన్నికల్లో ఘన విజయం, వీటన్నింటినీ ఎవరితోనైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంతా బహిరంగంగానే కొందరు చేస్తున్నప్పుడు దానికి ఇంకొందరు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నప్పుడు ఎవరైనా ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని పరోక్షంగా విజయ్ ఈ త్రిషను ఉద్దేశించి ఆయన కొడుకు మరో పోస్ట్ కూడా ఈ జాసన్ అయితే చేసింది, బాగా వైరల్ అయింది. అంటే పరోక్షంగా తండ్రి ప్రవర్తనను, త్రిష హాజరును తప్పుబడుతున్నట్లే ఆ పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ పోస్టులు జాసన్ సంజయ్ పేరుతో ఉన్న అన్వెరిఫైడ్ ఫ్యాన్ పేజీలు లేదా ఫేక్ అకౌంట్ల నుంచి కూడా ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అనే ప్రచారం కూడా ఉంది. కానీ వాటిపైన ఈ సంజయ్ కూడా ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. అంటే అర్ధంగీకారంగానే భావించవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ జాసన్ సంజయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన తండ్రి విజయ్ను అన్ఫాలో చేశాడు. ఈ విషయాన్ని నెటిజన్లు కూడా గుర్తించారు. తల్లికి అన్యాయం చేసి త్రిషతో తిరగడం వల్లే ఆమె వేదనను చూసే తండ్రికి డిజిటల్గా దూరం అయ్యాడంటూ కోలీవుడ్ మొత్తం విపరీతంగా ప్రచారం అయితే జరిగింది. మరోవైపు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తాను దర్శకుడిగా పరిచయం అవుతున్న ఫస్ట్ సినిమా ఏదైతే సిగ్మా ప్రాజెక్ట్ క్రెడిట్స్లో కూడా జేసన్ సంజయ్ తన పేరును మార్చుకున్నాడు. సాధారణంగా ఈ జేసన్ సంజయ్ ఏంటి, జేసన్ సంజయ్ విజయ్ అనే పేరు ఉండేది. కానీ తన తండ్రి పేరును పూర్తిగా తొలగించేసి జేసన్ సంజయ్ ఎస్ అని అయితే మార్చుకున్నాడు. ఇక్కడ ఎస్ అంటే తన తల్లి సంగీత అని అర్థం వచ్చేలాగా తన అధికారిక సంతకాల్లో సైతం తండ్రి పేరు వాడడం మానేసి తల్లి పేరు మాత్రమే కలిపాడు. ఇదే టైంలో మొదటి నుంచి త్రిష వ్యవహారంతో విజయ్ కుటుంబానికి కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక ఫ్రెండ్గా ఈమె చాలా సంతోషపడింది. ఆ వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. కానీ అదే టైంలో 26 ఏళ్ళు కాపురం చేసి కష్టసుఖాలన్నింటిలో ఒడిదుడుకుల్లో ఆయన పక్కన ఉన్న భార్య, ఆ పిల్లలు తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ విజయ్ పక్కన లేకపోవడానికి ఈ త్రిషయే కారణం కదా. ఇలా కాపురాల్లో చిచ్చుపెట్టి ఏం గౌరవ మర్యాదలు దక్కించుకుంటారని తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అదే టైంలో విజయ్ భార్య సంగీత ఆమె పిల్లల మీద సానుభూతి కూడా పెరిగింది. అయ్యో పాపం, తండ్రి ముఖ్యమంత్రి అయితే కనీసం ఆ పిల్లలు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఈమె వల్లే వచ్చింది అని కూడా చాలామంది బాధపడ్డారు కూడా. అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లని మాదిరిగా విజయ్ను విమర్శించారు, అటు త్రిషను కూడా ఆ విషయంలో విమర్శించారు. అట్ ద సేమ్ టైం సంగీతకి, ఆమె పిల్లలకైతే విపరీతంగా సానుభూతి అయితే వచ్చింది. సో ఈ వరుస పరిణామాలన్నీ గమనిస్తున్న విజయ్ తండ్రి, తల్లి మళ్ళీ తమ కొడుకు కాపురాన్ని చక్కదిద్దినట్లే తెలుస్తోంది.
వాస్తవానికి విజయ్ సంగీత విడాకుల కేసు ఇప్పటికే కోర్టులో నడుస్తుంది. ఆ కేసును కూడా విజయ్ కోర్టులో కాకుండా బయట ప్రైవేట్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పరిష్కరించుకునేందుకు కూడా సంగీతకైతే 35 కోట్ల రూపాయలను భరణంగా ఇచ్చి విడిపోయేందుకు కూడా ఇద్దరు ఒక అగ్రిమెంట్ వరకు కూడా వచ్చారు, కుదుర్చుకున్నారు. ఈలోగా ఎలక్షన్స్ హడావిడి వీటన్నిటి వల్ల అది ఇంక ప్రాసెస్ ఇంకా అలా పెండింగ్లో ఉంది. ఒక రకంగా ఈ డైవోర్స్ అయిపోయిన తర్వాత త్రిష విజయ్ అయితే అధికారికంగా పెళ్లిపేటలు ఎక్కుతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, అందుకే సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు త్రిష విజయ్ మధ్య ఎప్పటి నుంచో అండర్ కరెంట్గా రిలేషన్ కొనసాగుతున్నప్పటికీ తొలిసారి ఎన్నికల ముందే బయటకు వచ్చింది. అది కూడా సంగీత కోర్టులో డైవోర్స్ పిటిషన్ దాఖలు చేయడం వల్లే ఈ ఇష్యూ అయితే బయటకు వచ్చింది. ఆ తర్వాత దానిని నిజం చేస్తూ విజయ్ పార్టీ తరఫున త్రిష ప్రచారం చేయడం, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు తిరుపతికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, తిరిగి వెళ్ళేటప్పుడు రిజల్ట్ పాజిటివ్గా రావడంతో ఘన విజయం సాధించడంతో ఆమె మురిసిపోతూ అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళడం, నేరుగా విజయ్ ఇంటికే వెళ్ళి సెలబ్రేషన్స్లో పాల్గొనడం, అలాగే కొంతమంది సెలబ్రిటీలంతా త్రిష గెలిచేసినంతగా ఆమెను అభినందిస్తూ పోస్టులు పెట్టడం, వాటికి త్రిష థ్యాంక్స్ చెబుతూ రిప్లైలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మీడియాలో సోషల్ మీడియాలో ఈ విజయ్ త్రిష మధ్య రిలేషన్ పెళ్లి త్వరలో జరగబోతుందనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. వీళ్ళది ఇంకా బహిరంగ రహస్యమైన పరిస్థితి. బట్ విజయ్ సీఎం అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు తన భార్య పిల్లలను వెతుక్కుంటూ ఆయన వెళ్ళిపోతుండడంతో త్రిష ఒంటరిగా ఆటలో అరటి పండుగ మిగిలిపోబోతుంది. మరి ఓవరాల్ ఇన్సిడెంట్పై మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.